ఏఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమడ మండలం నల్లమడలో ఉన్నటువంటి కస్తూరిబాయి స్కూల్ నందు అకౌంటెంట్ గా శ్రీమతి మంజుల గత 14 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మంజుల గారిపై కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా క్రింది స్థాయి వర్కర్లను దుర్భాషలాడుతూ వారిని హింసించే విధంగా మాట్లాడడం చేస్తున్నందువలన ఆమెపై చర్యలు తీసుకోవాలని డిఈఓ శ్రీమతి మీనాక్షి మేడం గారికి చైర్మన్ పోరాకల నారాయణస్వామి స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల తల్లిదండ్రులు ఆమెపై కంప్లైంట్ రూపంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మీనాక్షి గారు మాట్లాడుతూ ఖచ్చితంగా ఆమెపై చర్యలు తీసుకుంటామని, మీరు కంప్లైంట్ రూపంలో నాకు ఇచ్చిన కంప్లైంట్ కలెక్టర్కు పంపించి ఖచ్చితంగా ఆమెపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మండల కన్వీనర్ మైలే శంకర్, సలాం బాషా, మైలే రామచంద్ర, గజ్జల అమర, జనార్దన, రాము, నరసింహులు, బాబావలి, మహిళా అధ్యక్షురాలు తదితర తెలుగుదేశం నాయకులు పాల్గొనడం జరిగింది. నా ముసులు కొట్టుకొని పోతారు నిజంగా అంటే అట్లా ఇట్లా పోరు పిండం పెట్టాలి వీళ్ళకి మొగుళ్ళకి అందరికీ పిండం పెట్టాలి. రూపాయి తింటానా నేనేమైనా కనీసం ఏమైనా ఏం టీ తాగా నేను ఎందుకు కట్టించాలని డబ్బులు 4,000 కట్టించొచ్చిన తెలుసా. నన్ను నిలబెట్టారా ఆడ ఆఫీసులో అడిగిపోయింటే వస్తాయి డబ్బులు ఏమన్నా ఈ లెంచ అయితే బ్యాగులు తీసుకోతాయి. లెంచలో ఒక్కొక్క లెంచ ఇన్ని మోసుకుపోతారు. ఏమంటే మీ నాయన గంట అంటారు. ఈ లెంచ కట్టించచ్చు కదా, ఇప్పుడు పోయి 4,000 కట్టించచ్చు కదా, పోయి లెంచ కట్టించకూడదు. ఏమన్నా మాట్లాడితే మొగ్గుంటే వీళ్ళ నాయన మాట్లాడతారు. ఓ లెంచ నాకు మంచి మాట రావు ఈరోజు శుక్రవారం పూట రక్తినే లెంచ ముండలు అట్లే వీళ్ళ మొగుళ్ళకి బిడ్డలకి పెళ్ళాలకి వీళ్ళ అమ్మగారు నాన్నగారికి అందరికి దినుకి పెట్టాలి 4,000 డబ్బులు చిల్లర ముండలకి. బ్యాగులు వేసుకొని పోతారు. బ్యాగులు అడగ లెంచ ముండలు అసలుకి 4,000 డబ్బులు ఊరుకున్నా సార్. ఏమన్నా 4,000 డబ్బులు ఒక నెల రూమ్ బాడికి వచ్చి, 1 నెల సరుకులకు వచ్చి, 2 నెలలు సరుకులకు వచ్చి నాకు ఇంట్లో మెయింటెనెన్స్ కి నాకు తినే కనీసం బట్టలకి కూడా తీసి బట్టలకి ఏమైనా పెట్టేసి వచ్చిన 4,000 అడగ లెంచ మండలు. ఒక ఏమో చేసి ఇంత మాటలు మాట్లాడతారు. వీళ్ళ మొగుడు గంట, వీళ్ళ నాయన గంట, వీళ్ళ బిడ్డగాని గంట అని మాట్లాడతారు. ఒక లెంచ అడగ లెంచలు. మళ్ళీ ఏమైనా మాట్లాడకూడదు అసలుకి. ఆ టాపిక్ ఎత్తితే గడుపులు బగామని మంటుంది అట్లనే. అడగ లెంచ మండలు బ్యాగులు కోసం పోతారు. బ్యాగులు ఏం వీళ్ళ కొంపలో కూడలేదా ఏమైనా? అంత లేకుండా చేస్తున్నాడు దేవుడు. ఏమైనా ఇచ్చినాడు కదా జీతము, దేవుడు ఇస్తున్నాడు కదా, తినచ్చు కదా. జీతాల్లో తీసుకొని మేమందరూ తింటారులే, మిగతా వాళ్ళందరూ తింటారు లేదా? ఈ అక్కిన లెంచ ఉండాలి అట్లా నిజంగా అట్లా అగ్గి కాలిపోయింటే బాగుండు. ఈ కొంపల్లో అగ్గి పడిపోయింటే ఏమి లేకుండా కూటికి గెత్తి లేకుండా అయిపోయింటే బాగుండు. నా శాఖ డబ్బులు కూడా అట్లే తగ్గుతుంది లాస్ట్కి. ఎడపోదు అగ్గి పడిపోతుంది వాళ్ళ కొంపలలో. అక్కిన లెంచ ఉండాలి అసలుకి. రూపాయి వస్తుంది నాకేమన్నా ఏం తింటానండి నేను? కనీసం మంచినీళ్ళు కావలే స్కూల్లో మగాలు మూసిపెట్టినాన్ని. 4,000 నిష్కారణంగా 4,000 డబ్బులు కట్టించున్నాను ఇవాళ. ఒక్కొక్క లెంచ జంపుగా మాట్లాడతాయి. మళ్ళా జంపుగా ఏమనంటే నువ్వు హెడ్డా గోడా బొచ్చ అంటారు. అడవై నా మీద రాసిస్తున్నారు అధికారులు. నువ్వే కదా హెడ్ వంట స్టోర్ రూమ్ కి, నువ్వే కదా అధారిటీ, నువ్వే కదా అధికారం ఉండేది, నీకే కదా అనేసి నా మీద రాసిచ్చి నేను డబ్బులు కట్టించి వచ్చిన. వీళ్ళు పెండే పెట్టాని అడగ లెంచ బిడ్డలు నాశనం అయిపోతాను. అది నిజంగా అంటే దేవుడే కానీ సాక్షిగా ఉంటే నా వాకు నిజమై వాళ్ళ ఇంట్లో కూటి కూడా లేకుండా అయిపోవాలి లాస్ట్కి. అడగ లెంచ బిడ్డలు పోనేదిమా కూటికి లేకుండా వాళ్ళు నాశనం అయిపోవాలి అట్లనే. ఇంత అద్దుమానమా ఎవరు కొంపల కూడికి వెళ్ళాక దేవుడు అడుక్కొని బతుకుతున్నారు. దొంగతనం ఎన్ని చేయాలా? బ్యాగులు కోసం పోతారు లెంచ ముండలు. దినంచాను ఫ్రెండ్ పెట్టినాను ఇంత అద్దుమానం ఉంటారు ఎవరైనా కొంపలలో కూలి లేకుండా. ఇంట్లో ఉన్నాయి మా మామ పండిస్తున్నాడు, మా నాయన పండిస్తున్నాడు, చింతపండు, కందిపప్పు, బియ్యం అన్ని పండిస్తున్నాడు మా మామ మా నాయన అందరూ. కొంపల కూడికి లేకుండా చెప్పండి యాస అడగ లెంచ ముండలకి అందరికీ. ఇవి తీసుకుపోయి నా మీదకి ఎందుకు వేయాలా? అడగ
పిల్లలు ఎంత ఉండాలి అసలుకి ఎలా ఉడబడ పిల్లలు ఎన్ని ఉండాలి ఆ 10 మంది అక్కడ ఆడపోయి సాయిపోండి దొంగతనం చేసుకుని తిన్నారంటే దొంగతనం ఏమన్నా కడుపు వస్తే ఎవరన్నా అని ఆ పాప సూసైడ్ అటెంప్ట్ చేసుకుని వాళ్ళ పేరెంట్స్ అంతా వచ్చింది. పేరెంట్స్ అంతా గలాట చేసి రిప్రజెంట్ ఇచ్చినారు ఆ టైంలో. ఇవన్నీ ఆమెకి ఏం లెక్క జమలేదు మేడం, ఎవరు యాక్షన్ తీసుకోలేదు. ఇదంతా కూడా మీరు రికార్డ్ చేసి మేడం డేటాకు పెట్టి వాట్సాప్ ప్రింట్ తీయండి. ప్రింట్ తీయండి. సరే? ప్రింట్ తీయండి. లేదంటే కనుక దాన్ని రాయండి తిరిగి. ఇవి జిరాక్స్ ఏం లేదు రాసి ఇవ్వండి. బండ్లో ఉంది. ఇది వీడియో కూడా పెట్టేసేయండి. మేడం. మేము మాట్లాడిన మాటలన్నీ కూడా నాకు ఫార్వర్డ్ మేడం వంట మనిషి మన సూసైడ్ ఆ స్కూల్లో 1 month సూసైడ్ మేడం అంతా 1 week ముందు. ఇది జరిగిన రోజు నేను విన్నాను. పల్లె సార్ చెప్పినా మేడం, రఘునాథ్ సార్ ఎమ్మెల్యే సింధూరారెడ్డి మేడం మాకు తెలిస్తే చాలు మేము తీసుకుంటామని. మేడం చెప్పినాము ఆల్రెడీగా. మీరు సార్ వాళ్ళతో మనకు పని లేదు, మనమే చేయవచ్చు ఆ పనులు. మీరు ఇస్తే ఇస్తాం మేడం. కంప్లైంట్ బలంగా ఉండాలి. మేడం బలంగా ఉంటే మేము చేయగలం. కలెక్టర్ గారికి పెట్టి తీసేస్తాం. మేము రిప్రజెంట్ కలెక్టర్ గారు వస్తారని వచ్చాము మేడం. మీరు ఉన్నారు కాబట్టి మీకు ఇస్తాము. సార్ ఏమైనా వస్తారో డౌట్గా ఉంటుంది ప్రోగ్రాము. కలెక్టర్ గారికి మేము రిప్రజెంట్ ఇస్తాడు మేడం. గ్రామస్తులంతా సంతకాలు పెట్టారు, ఒకరిద్దరు గారు మేము 4 years సంతకాలు పెట్టారు. పిల్లలు గ్రామ పెద్దలు ఇవ్వండి ఇవన్నీ మేడం ఇవ్వండి, కలెక్టర్ గారికి కూడా ఇవ్వండి. సరేనా? ఇస్తాం మేడం. ఇది జిరాక్స్ సెట్ ఇస్తే కలర్ సెట్ మేడం కొడుతాం. ఇది ఇచ్చేసి ఇవ్వండి. దానికి ఇప్పుడు మెసేజ్ మీరు వినిపించారు కదా, అది కూడా వీలైతే దాన్ని ప్రింట్ తీసుకోండి. సరేనా? ప్రింట్ తీసి అది కూడా పెట్టండి. వాయిస్ రికార్డ్ అయినప్పుడు మీరు రాసి పెట్టండి. ఇందులో మాట్లాడండి. వాయిస్ రికార్డ్ కూడా ఉంది మా దగ్గర. దీంట్లో రాజా మేడం అని రాజా మేడం ఆమె చిచ్చింది తెలుస్తుందని చెప్పి రాజా మేడం ఇవ్వండి. అది ఫార్వర్డ్ చేస్తాను మేడం. నాకు ఫార్వర్డ్ చేయండి. నెంబర్ ఆల్రెడీ చేసినాం మేడం. తమకు చూడలేదు అది ఏదో ఇంకో నెంబర్ ఇది జరిగిన మసోడా చెప్తాను. మీరు బిజీలో ఉండి చూడండి. నాగరాజు 829 మేడం. నాగరాజన్న 829 మేడం. రెండో తిండి ఈ వాయిస్ ఎక్కడ పెట్టాను. వాయిస్ రికార్డు కింద మేడం మీరు ఈ వాయిస్ ఎక్కడ ఉంటుంది. వాయిస్ రికార్డు పెట్టాం మేడం. ఈ వాయిస్ రికార్డ్ చెప్పి మెసేజ్ పెట్టి మేడం రమ్మని ఆఫీస్కి వీళ్ళు ఏమేమి చేస్తున్నారు ఏమనేది తెలుసు. ఆమె కానీ ఇక్కడ మేము కంప్లైంట్ ఇస్తే చేస్తాం, డ్యూ మేడం తీసుకోవడం మా దృష్టికి కావడం నేనేం చేయాలి.